ఏరా అబ్బాయి ఆ గొంతులేట్రా పిచ్చుకోగానే గడిచిందరా నీకు అలా డాన్స్ చేస్తున్నావు. మా సినిమా వాళ్ళకి ఇదంతా కామనే కదా బాబాయ్. కుక్కల చేతి కరిపించుకోవడమా? అది కాదు బాబాయ్, కొన్ని రోజుల్లో నేను హీరో అయిపోతున్నాను కదా బాబాయ్, అందుకే ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నాం బాబాయ్. ఓహో ప్రాక్టీసా? ఇంకా పిచ్చుకోగానే కరిచిందే అనుకున్నారా? నువ్వు ఎప్పుడు అంతే, నువ్వేమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం హీరోని అయిపోతాను బాబాయ్. ఇక్కడ ఉన్నాయని పెడత మోకాలే కదరా, హీరో మోకం ఎక్కడ ఉంది? ఎంతసేపు నా కళ్ళ ముందు ఇంత పెద్ద మంది నెట్టుకొని గుడ్డోళ్ళు ఎదుగుతాడు బాబాయ్. అంతే కాంపిటీషన్ నువ్వే హీరో. ఎస్ ఐయామ్, నేనే బాబాయ్. ఈసారి ఎలాగైనా సినిమా తీసి ప్రపంచం మొత్తం నా పేరు వినబడేలా చేస్తాను బాబాయ్. డీజే సౌండ్ ఎట్టి మరి. ఎంతకీ తమరు సినిమా పేరేటో? ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. అయితే ఈ సినిమా మనుషులు కాదనమాట, కుక్కగా. అదేంటి బాబాయ్ అలాగంటున్నావు? నా సినిమా మనుషులు చూడకపోతే ఇంకెవరు చూస్తారు బాబాయ్? కుక్కలు నక్కలు వచ్చి చూస్తాయి లేరా? మరి నీ సినిమా పేరు అలాగే ఉంది, మనుషులు నచ్చేటట్టు లేదు, కుక్కలకి నక్కలకి నచ్చేటట్టు ఉందిరా ఈ పేరు. మాలాంటి యూత్కి మీలాంటి ఓల్డ్ మ్యాన్ సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు బాబాయ్? అయినా సరే మీరు కూడా వయసులో ఉండేటప్పుడు చాలా అందంగా ఉండేవారు కదా, హీరోలా ఉండేవారు కదా బాబాయ్ మీరు కూడా. ఊరుకోరా పులుసు, అది కానీ అనుకో కుక్కను కొట్టినాడు కొడేస్తారా నిన్ను. ఒరే మీరు సినిమా తీసినప్పుడు ఈ బాబాయ్ మర్చిపోరు కదరా. ఈడేట్రా పులుసు, కొంపది హీరోయిన్ నెంబర్ కావాలని అడుగుతాడేట్రా? నీకు ఏ పార్టీ కావాలి చెప్పు బాబాయ్, ఇచ్చేద్దాం. నాకు పార్టీ ఏది వద్దు కానీ మీ సినిమాలో ఏదైనా చిన్న క్యారెట్ ఇచ్చి పెట్టండి రా. ఒరే నాకు కానీ మీరు క్యారెట్ ఇచ్చారనుకో మన ఊరంతా ఫ్లెక్సీలు కొట్టించేస్తాను రా. మీరు ఒక్క రూపాయి అవసరం వద్దు, మొత్తం నేను పెట్టుకుంటాను రా. అలాగే బాబాయ్, నీకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలి? ఒరే పులుసు, బాబాయ్కి ఏ క్యారెక్టర్ అయితే బాగుంటదిరా? అదే మామా అడుక్కున్నారు క్యారెక్టర్ ఉంది కదా, అది ఇచ్చేద్దాంరా. బాబాయ్ నీకు ఓకేనా? ఒరే నీకు మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతాను రా. నాకేం తక్కువరా, చిన్న విగ్గెట్టాను అనుకో మన ఊరందరికి నేనే అందగానే అయిపోతాను రా. ఒరే ఏదైనా చిన్న వేషం ఇప్పించిందంటే అడుక్కున్నాడు రాసిస్తారా నాకు? మరీ అంతలా కనబడుతున్నాడు రా మీకు. సారీ బాబాయ్, నీ అందం కోసం తెలియక అలాగన్నాను, ఏమనుకోకు బాబాయ్. అడుక్కున్నాడు చిన్న చూపు చూడకు బాబాయ్. ఈ రోజు నీకు చిన్న క్యారెక్టర్ లా కనబడుతుంది కానీ రేపు పొద్దున మన సినిమా హిట్ అయింది అనుకో బాబాయ్, అవకాశాల మీద అవకాశాలు వచ్చి అన్ని సినిమాలు నువ్వే ఉంటావు బాబాయ్. ఒరే మామ అన్ని సినిమాలు ఇల్లు అడుక్కున్నాడా? ఓరే పులుసు నీకెందుకురా, సైలెంట్ గా ఉండరా బాబు. ఆడు ఆలకించాడు అనుకో ఆడు మంచోడు కాదు అసలే. నిజం చెప్తే ఎవరు నమ్మడరా ఈ రోజుల్లో, ఇలాంటి సొల్లు కబుర్లే చెప్పాలరా. ఇలా చేయడం చాలా తప్పు మామా. తప్ప ఈడెడతాడు తెలుసా, బనీలకు తెలియకుండా డాయి లాగేస్తారు ఈడు. అయితే ఓకే మామా. ఏటా మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారేట్రా గుసగుసలో? కొంపదీసి నాకేం మ్యాపింగ్ గీస్తున్నారా? లేదు బాబాయ్, నువ్వెంత గొప్పడు మా వాడు చెప్తున్నాను అంతే. అది మన ఊరోళ్ళు అంతే, నమ్మకానికి నిజాయితీకి మార్పేరుగా ఉండాలిరా మన ఊరోళ్ళు అంతే. ఎవరైనా సరే ఏదైనా అడిగారనుకో మిమ్మల్ని చూసి నేర్చుకోమని చెప్తారా నేను. ఇదేట్రా మామా, మీరు పొగిడితే ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడేమోరా. అడిగేయడం రా, పాత డొక్కు సైకిల్ తప్ప ఇంకేం లేదు అడిగి. ఓహో వీడికి అసలు తక్కువ ఆడవాడు ఎక్కువ అన్నమాట అయితే. మీరిద్దరు తర్వాత మాట్లాడుకుందిలే గాని నా సంగతే రా. ఈడేట్రా బాబు ఎలా తగులుకున్నాడు మనకి. మామా నేను చెప్తాను చూడరా. బాబాయ్ మా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఉంది బాబాయ్, చేస్తావు వేసి నువ్వు ఏదైనా, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది అంతే. అదేట్రా యాక్టింగ్ చేస్తే నాకే డబ్బులు ఇస్తారు, నేను మీకు రా. అంటే సినిమా హిట్ అయిందనుకో బాబాయ్, నీ డబ్బులతో పాటు ఇంకా కొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చేస్తాం బాబాయ్. మరి హిట్ అవ్వకపోతే నా డబ్బులు పోయినట్టేనా? అది మన చేతిలో ఉంది బాబాయ్, ఆడియన్స్ మీద దేవుడి పైన భారమే సిరిపడమే. నీ సినిమా యాక్టింగ్ వద్దు, నువ్వు వద్దురా బాబు. అవకాశం ఉంటే ఒక 100 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తాను రా. అంతేగాని ఇలా పెట్టుబడి ఎట్టి వ్యాపారాలు అయితే మనకు వద్దునన్నా. చూసావు మామా ఎలా ఇచ్చాను వీడికి, ఇలాగే ఇవ్వాలరా. సూపర్ రా మామా, లేకపోతే సినిమా చూడమంటే ఎన్ని మాటలు అంటున్నారు వీడు. ఎప్పుడు చేస్తాంరా? నీ పొట్టలో గ్యాస్ బాంబులు ఉన్నది ఎంత నిజమో, ఈ సినిమా తీస్తాను అనేది కూడా అంతే నిజం రా మామా. కొంప తీసి నా పొట్టలో బాంబు సినిమా తీస్తావేట్రా?
అవునరా, నువ్వు పెద్ద దేవుడు కదా, నువ్వు బాంబులు ఎత్తు వజ్రాల కింద పడతాయి కదా, అవన్నీ అమ్ముకోనైనా సరే సినిమా తీస్తాను లేరా. ఈ హీరో అవుతాడో లేదు తెలియదు కానీ నా పొట్ల మాత్రం నిజంగా బాంబులు ఉన్నాయిరా. మళ్ళీ బాంబులు అన్న పేరు నాకు వినింది అనుకో, నీ బాంబులతో పాటు నా బాంబులు కూడా కలిపేసి నీ నోట్లో కుక్కేస్తాను రే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రా మామా. ప్లీజ్ రా.